హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలాగున్నారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి దేవునికి ప్రసాదంగా పెట్టే సలివిడిని ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నేను. ఆ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన బియ్యాన్ని ఎర్లీ మార్నింగ్ లేచాక ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఒక పొడి క్లాత్లో వేయాలి. సో చూడండి, ఇలా బియ్యం అనేది ఇలా డ్రై అయిపోవాలి. లైట్గా, మరీ డ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. లైట్గా డ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఆ డ్రై అయిన బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో అన్నీ ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. సో నేనైతే ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే బరుకుగా కూడా పట్టుకోవచ్చు. చాలామంది ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు అలా పట్టుకుంటారు. నేనైతే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ బెల్లం వేసుకున్నాను నేను. ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఈ బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో ఈ ప్రసాదం అనేది చాలా హెల్దీ అండి, చాలా మంచిది. సో దేవునికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఎక్కువగా నాగుల చవితికి దీన్ని యూజ్ చేస్తారు. సో ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మనం ఆవు పాలతోటి దీన్ని కలుపుకోవాలి. లేదంటే మనకు దొరికే రెగ్యులర్ పాలైనా పర్లేదు. కాకపోతే దేవునికి ప్రసాదంగా పెట్టేటప్పుడు మాత్రం ఆవు పాలతోటి ఈ సలివిడిని మనం కలుపుకోవాలి. సో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనం సలివిడిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మనకు బెల్లం ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిలో మొత్తం పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. లేదంటే తినేటప్పుడు మనకు బెల్లం నోటికి తగులుతుంది. సో అలా తగలకుండా ఉండాలంటే మనం బెల్లం పూర్తిగా దంచుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం సలివిడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో హెల్దీ కూడా అండి. దేవునికి ఎంతో ఇష్టమైన సలివిడి ప్రసాదం రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.